ఊదేవారు వస్తారు పండగ వాతావరణంలో ఉన్నప్పుడు. అలాగనే ఒక వ్యక్తి భోగపురానికి ఒక వ్యక్తి వచ్చాడు. పేరు మాత్రం పెట్టడం నిజంగా భోగపురం రాలేదు, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. అదేంటి భోగపురం ఎప్పుడు వచ్చినా ఆ వ్యక్తి చెప్పేస్తే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి ఒక శంఖ ఊదనకు ఒక భోగపురం వచ్చినప్పుడు ఎంతగానో ఆ వ్యక్తి ఎవరి దగ్గర నేను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒక పొట్టు ఎంతగానో అలవాటు తెలిసిన ఒక పెద్ద ఆయన దగ్గర ఎంతగానో తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి శంఖ ఊదలు ప్రారంభించాడంట. ఏ ఊదలు ప్రారంభించాడు? శంఖ ఊదలు ప్రారంభించాడు. గంట అయిపోతుంది, శంఖలు బాగా ఊదుతున్నారు. ఎక్కడి నుంచి రావాలంటే లోపలి నుంచి, పొట్ట నుంచి బాగా పెడితేనే అది స్వరం మంచిగా రాదు. శంఖం అంటే ఆ ఊదుతున్నప్పుడు గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఈ శంఖ ఊదుకోవడానికి ఏమిస్తుంది తెలుసా? నీరసం వస్తుందంట. నీరసం వస్తుంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఇదేంటిది 2 గంటలు ఊదాను, గంటన్నర ఊదాను కానీ తాతలో ఏ స్పర్శ లేదేంటని అనుకుంటే, ఆ తాత 2 గంటలు పోయిన తర్వాత ఒక విషయం చెప్పాడు. ఆ బాబు ఎందుకు దాన్ని కొరికేస్తాడు అన్నాడంట. ఏమన్నాడో, ఎందుకంటే ఆ తాత ఏమంటే చెవుడు అనమాట. ప్రియులైన ఈ సమయంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా మన జరుగుతున్న సమస్యలు బట్టి మనం ఏమైపోతున్నాం అంటే చెవిటి వారం అయిపోతున్నాం. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. పేరుకి 2025లో అడుగు పెట్టాం కానీ నేటికి సమస్య చూస్తూనే ఉన్నాం. చాలా ప్రమాదాలు, అనేకమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి. కానీ మన జీవితంలో ఒకటి కొదువైపోయింది. ఏంటంటే భక్తి జీవితం కొదువైపోయింది. కానీ యేసు ప్రభు వారు మనకి నేర్పించిన ఒక గొప్ప మాట ఏంటంటే, నన్ను పోలి నడవండి అంటున్నాడు. యేసు ప్రభు వారు నన్ను పోలి నడవండి అంటే ఏ విధంగా నడవాలి అనే విషయాల్లో కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, కీర్తన భాగంలో ఎంతగానో 121వ కీర్తన 1వ వచనంలో ఏం కనిపిస్తుంది? కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అనే మాట అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈ రోజున చాలా మంది జీవితాల్లో సహాయాల కొరకు అనేకమైన స్థలాలకు వెళ్తున్నారు. అనేక మంది ఎంతగానో సహాయం కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టం ఫలితము ఎక్కడ రావట్లేదు. ఈ రోజున మీకు ఇంటికి గృహం నిర్మించాలంటే మనకి ఏమి కావాలి? ధనము కావాలి. ఆ ధనము కొరకు అనేక మంది దగ్గర వెళ్తున్నప్పుడు ఎవరు ఇచ్చేవారు ఒక్కరు లేకపోతే ఎంత బాధపడతామో అది మనకు తెలుసు. కానీ ఇక్కడ యేసు ప్రభువు స్పష్టంగా దావీదుతోటి ఏమని చెప్తున్నారంటే, కొండల తట్టున కన్నులెత్తుతున్నానని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఈ రోజు మన జీవితంలో కూడా ప్రభువా ఈ శోధనలు వస్తున్నాయి, ఈ ఇబ్బందులు వస్తున్నాయి, నా మటుకు నేను ప్రార్థన చేసి కార్యం చేయడం దేవుని దగ్గర అడిగితే గొప్ప కార్యం జరుగుతాయి. దేవుడు మనకి మైండ్గా ఈ రోజు దేవుడి కొరకు మన సహాయం కొరకు ఎదురు చూస్తే దేవుడు సహాయం పంపిస్తాడు. దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తే అక్కడ 2 లైన్లు అంటున్నాడు కదా, యెహోవా వలన మనకు సహాయము కలుగును అంటున్నాడు. ఈ రోజున సహాయం ఎవరు చేస్తారంటే దేవుడు తన రూపంలో వేరే వ్యక్తుల ద్వారా సహాయం చేస్తాడు. ఈ రోజు నేను ఇక్కడ వచ్చానంటే నా గొప్పదాను, నాకు ఏదో ఉండని కానీ నేను ఇక్కడికి వచ్చి మీకు ఎలా చెప్తున్నానంటే, నాకు దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు కాబట్టి కొంతమంది సహాయం చేయి, ఉన్న పరిస్థితుల నుంచి లేని పరిస్థితులను సహాయం చేయాలని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈసారి మీ మధ్యకి వచ్చి ఇలా మేము వాక్య పని చేసి మేము వెళ్తున్నాం. కాబట్టి మేము దేవుడి తోటి తిరిగాం కాబట్టి దేవుడి సహాయం వరకు చేస్తే, దేవుడు ఈ సహాయం చేస్తే మాకు దేవుడు 200 చేస్తాడు విశ్వాసంతో చేస్తుంది. కాబట్టి దేవుడు మమ్మల్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి మీలో కూడా జీవితంలో దేవుడి సహాయం ఉంటే దేవుడు తప్పగా దేవుడితో మనందరికీ దయచేస్తాడు. కాబట్టి నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని నేను ఆశపడుతున్నా పిల్లగా. అదే కీర్తన భాగంలో 34వ కీర్తన 10వ వచనము ఒక గొప్ప మాట ఉంటుంది ప్రియులరా.
ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు మన అందరికీ కూడా దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. చాలా మంది జీవితాల్లో సహాయం కొరకు ఎదురు చూడకుండా మనము మన సొంత ఆలోచనలతో దేవుడికి దూరం అయిపోతున్నాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏమి పోగొట్టుకుంటున్నారంటే విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు, భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున మన జీవితంలో ఎంతగానో న్యూస్లో చూస్తే ప్రమాదాలు ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయంటే యవనస్తుడిగా జరుగుతున్నాయి. మీరు బాగా గమనిస్తే ఎంతగానో ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, 242 మంది మరణించారు. ఎంతగానో దౌర్భాగ్యమైన స్థితి, ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. న్యూస్ పెట్టినా లేదంటే వార్తలు చదివినా ఏ సమస్యలు అంటే భార్య భర్తల సమస్యలు, లేదంటే ప్రేమికుల సమస్యలు, లేదంటే ఒక హత్య చేసిన సమస్యలు, లేదంటే ఒక చిన్న పిల్ల తల్లిని దారుణంగా చంపే సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన భయము. ఈ రోజున భయం ఎందుకు మన జీవితంలో విస్తరిస్తుందంటే మనలో ఏమీ లేదు తెలుసా, భక్తి లేదు. ఈరోజు చాలా మంది జీవితంలో నాకు అన్ని వచ్చు అనుకున్నాను కానీ నీకేమీ రాదని నీకు తెలియలేదు. అది తేడా. ఈ రోజున ఎంతగానో శాస్త్రవేత్తలు అనేకమైన కొనుక్కుంటున్నారు. చాలా మట్టుకు దేవుడి సహాయం కొరకు ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నారు కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా ఎంతగానో దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. మీకు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తారు పిల్లక, ఎంతగానో ఒక చిన్న బాలుడు ఎంతగానో తల్లి చెప్పే మాట విధేయతలో పెరిగాడు. ఎంతగానో విధేయతలో పెరుగుతున్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్న కుమారుడు తన జీవితంలో తనకి ఏమి చదువు రావట్లేదన్నమాట. ఎంత చదివినా ఆ చదువులో విజయం పొందలేకపోతున్నాడు. మన జీవితంలో కూడా ఏదో సాధించాలనుకుంటాం కానీ ఏ సాధించలేక ఒక సున్నం మాత్రంలాగే ఇంటికాడ కూర్చుని బాధపడుతున్నారేమో. ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. ఒక వ్యక్తి ఆ జీవితంలో చదువుకు వెళ్తుంటే చదువులో మంచి విజయం రాదని చెప్పేసి ఆ టీచర్ గారు ఆ తల్లిని పిలిచి, ఏమండి రేపు నుంచి మీ అబ్బాయిని స్కూల్కి రావడం మానిపించండి, కాబట్టి ఎందుకంటే వాడికి ఎంత చెప్పినా కానీ చదువు అవుతలేదని చెప్పేసి ఆ టీచర్ గారు ఈ తల్లితో చెబుతుంటే బాధతో ఏమి చేసిందంటే ఇంటికి వచ్చింది. బాధతో ఇంటికి వస్తే ఎంతగానో కృంగిపోతున్న సమయంలో అమ్మ రెడీ అవుతాను, బట్టలు ఇవ్వమ్మ, బ్యాగ్ తగ్గించామని కుర్రోడికి తెలీదు పాపం. మళ్ళా రేపు స్కూల్కి వెళ్ళిపోవడాన్ని సిద్ధపాటు చేసుకున్నాడు. ఉదయం వచ్చేసింది, రెడీ అయిపోతుంటే బాబు ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్త విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళదు, నేనే నీకు ఒక గురువుని అయిపోతాను. నేను ఏ విధంగా చెప్తున్నా ఆ విధంగా చేయండి. ఎంతగానో మరో మాట చెప్పడం తల్లి మాటకు ఏం చేసిన విధేయత చూపించి నేర్చుకున్నాడు పిల్లరా. నేర్చుకుని ఎంతగానో ఎదిగాడు. బాగానే ఉంది. ఎదిగిన కొద్ది దినాల తర్వాత తనకి ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నా దేశానికి నేను ఏదో ఒక సహాయం చేయాలి, నా దేశానికి నేను ఏదో ఒకటి గొప్ప కార్యం చూపించాలనే ఉద్దేశంతో తన జీవితంలో ఒక విషయం కొరకు ప్రయత్నం చేశాడు. ఎంతగానో ప్రయత్నం చేస్తే మొదటిసారి ఫెయిల్ అయిపోయింది, రెండోసారి ఫెయిల్ అయిపోయింది, మూడోసారి అలాగా 90 సార్లు కూడా చేశాడు. మళ్ళా ఫెయిల్ అయిపోయింది. 99 సార్లు కూడా ప్రయత్నించాడు కానీ ఏమైపోయింది తెలుసా, ఫెయిల్ అయిపోయింది, వృధా వచ్చేసింది. చాలా మంది జీవితంలో ఇప్పుడు ఏంటంటే ఏమన్నా ఒక సబ్జెక్టు 6 మార్కులు తగ్గిపోతుంటే మరణానికి గురైపోతున్నారు చాలా మంది. కానీ ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు, 99 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అయినా కానీ ఏం చేశాడంటే మరలా ప్రయత్నం చెప్పేసి చేశాడు. 100సారి ఏం చేశాడంటే సాధించాడు. దేవుని నామమునకు మహిమ హల్లెలూయా. అది ఎవరో కాదు, అది ఏంటో కదా, ఆ వస్తువు ఏంటంటే వెలుతురు, లైట్. ఈ రోజున థామస్ ఎడిసన్ తన జీవితంలో ఏది సాధించలేదని బాధతో ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చి 100సారి తన జ్ఞానాన్ని మెరుగుపరిచాడు. ఎంతగానో నీ జీవితంలో కూడా
నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఈరోజు సమస్యలు వస్తున్నాయి, ఏ దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు, కానీ ఏ సమస్య కూడా నీకు ఆ సమస్య తీరకుండా కష్టాల్లో పడిపోతానేమో, నీకు ఒక సమయం వస్తుంది. థామస్ ఎడిసన్ ఒక సమయం వచ్చింది. ఇప్పటికి పేరు చెప్పుకుంటున్నారు. ఇప్పటికి ఇంటిలో ఎంతగానో వాక్యములో, అలాగనే ఒక సభలో అయినా, లేదంటే యొక్క ఇంటిలోనైనా, అన్ని విషయాల్లో కూడా ఆ వెలుతురు లేకపోతే ఈ రోజున ఎటువంటి కార్యక్రమం జరిగివే కాదు. ఫెయిల్ అయిపోయాడు, కానీ ఆఖరికి సాధించాడు. నువ్వు కూడా ఈరోజు నిరుత్సాహంతో ఉన్నావు, నువ్వు ఏది సాధించలేకపోతున్నావు, కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయం వరకు ధైర్యం కలిగి ఉండాలి. ఈ రోజు మొదట నేను చెప్పిన కొండలతో నా కన్నులు ఎత్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిన సహాయం అంటే యెహోవా వల్లనే వస్తుంది. ఈ రోజు యెహోవా మనకు సహాయం చేస్తాడు కాబట్టి గొప్ప మేలు పొందుకుంటాం. ఇక్కడ కీర్తన భాగం 34:10 ఏమంటాడు? యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని రెండు చేతులు ఎత్తి చెప్తా హల్లెలూయా. ఎందుకంటే మీ అందరికీ ఒకే ఒకటి కావాలి, మేలులు కావాలా వద్దా? ఈ రోజున దేవుడు మేలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీ కుటుంబ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఈ రోజు నీ సంఘ పరిస్థితిని దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడు. ఈ రోజు నీ కుటుంబంలో ఒక గనురాలుగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ రోజు చాలా మంది జీవితంలో నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే నీ ఇంటిలో, నీ బంధువులో నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఆశల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఈ రోజు నువ్వు ఆశపడింది దేవునికి ఇష్టపూర్వకంగా అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుడు ఇష్టపడకుండా చేస్తే ఏదైనా చేస్తాడా? మన ఇంటిలో మన భార్యకైనా మన భర్తకైనా నచ్చిని ఏమైనా చేసామనుకోండి, ఆ రోజు ప్రేమ చూపించింది ప్రేమ జన్మలో మర్చిపోలేనిది. అలాగే యేసు ప్రభువు జీవితంలో కూడా దేవుడు నీ దగ్గర ఏది కోరుకుంటలేదు. నీ ధనాన్ని కోరుకుంటలేదు, నీ పరుగుబడి కోరుకుంటలేదు, నీ వస్త్రాలు కోరుకుంటలేదు, కానీ దేవుడు నీ దగ్గర కోరుకునేది ఏంటంటే నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. మరి ఎంతమంది దేవుని హృదయాన్ని ఇస్తున్నారో గమనించుకోండి. ఈ రోజున ఈ వచనములో ఏమంటున్నాడు? యెహోవాను ఆశించు వారికి ఏ మేలు కొదువై ఉండవు. ఈ రోజున పూర్వదినంలో చూస్తుంటే తినలేని పరిస్థితులు, లేదంటే వేసుకోవడానికి వస్త్రాలు కూడా లేవు. బిడ్డలను ఏ విధంగా పోషించామో మనకి గంట నెలలా తెలుస్తూ ఉండేది. మన పశువులని, మన బిడ్డల్ని ఆహారం పెట్టిన పరిస్థితులు, లేదని భర్త పుట్టిన బిడ్డను పోషించే పరిస్థితులు, ఇవన్నిటి కూడా ఎవరి ద్వారా సాధ్యమైందంటే యెహోవా వలన మనకు సాధ్యమైంది. మనం ఎవరైనా నమ్మి ఉన్నాము? దేవుడిని నమ్మి ఉన్నాము. అందుకని దేవుడు మన జీవితంలో సహాయాన్ని వేరే ద్వారా మనకు పంపిస్తూ ఉంటున్నాడు. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను పిల్లలు. ఈ సమయంలో అందరూ వింటున్నారు కాబట్టి, ఒకరోజు ఒక వ్యక్తి ఎంతగానో ఉద్యోగం చేసుకునేవాడు. ఎక్కడంటే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్నాకి ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళాలన్నమాట. వెళ్ళకి ట్రైన్ మీద వెళ్ళేవాడు, రోజు అలాగే వెళ్ళేవాడు. ఒకరోజు 15 లేచాడు, ఆ స్నానం చేసి రెడీ అవుదాం అని చెప్పేసి ఆటో ఎక్కున్నాడు. ఎక్కుదామన్న టైంలో ఎప్పుడు వచ్చే ఆటో ఆ రోజు రాలేదు. ఏంటి, ఎప్పుడు వచ్చే ఆటో ఆ రోజు రాలేదు, లేటుగా వచ్చింది ఆటో, పోలే అని చెప్పేసి ఎక్కాడు. ఎప్పుడు వచ్చే ట్రైన్ ఆ రోజు చాలా త్వరగా వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట ట్రైన్. ఈడేమో ఎలాగా 2 సెకండ్లు అయితే ఆ బండిని పట్టుకోవచ్చు, ఆ ట్రైన్ ఎక్కచ్చు. 2 సెకండ్లు ఆ ట్రైన్ ఏమైపోయిందంటే వెళ్ళిపోయింది. పోలే అని చెప్పేసి ఫ్లైట్ అయినా ఎక్కుదామని చెప్పేసి ఫ్లైట్లో అయినా వెళ్దామని చెప్పేసి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్లైట్ కూడా ఏమైందంటే అది కూడా వెళ్ళిపోయింది. నిరుత్సాహంతో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి బాధతో ఉంటే టీవీ ఆన్ చేసుకున్నాడు. ఇదేంటిది, ఈ రోజు నా జీవితంలో అన్ని నష్టాలు జరుగుతున్నాయండి, అన్ని బాధలు జరుగుతున్నాయని చెప్పేసి టీవీ ఆన్ చేసుకుని చూస్తే ఏదైతే ట్రైన్ ఎక్కాలనుకున్నాడో ఆ ట్రైన్ ఏమైందంటే ఎంతగానో యాక్సిడెంట్. ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాడు, ఆ ఫ్లైట్ కూడా ఏమైపోయిందంటే
ఏదో ఒక ఇంకో ట్రైన్ వచ్చి స్లాష్ ఇచ్చేసింది. ఆ 2 ఫ్లైట్లు ఏమైపోయాడంటే అక్కడే ఎంతగానో అనేక మంది మరణించారు. కానీ నేను మీకు ఏం చెప్తానంటే, యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ ఎవరిని ఆశ్రయించాడంటే దేవుని ఆశ్రయించాడు కాబట్టి శోధనలో చిటికలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రమాదం నుంచి విడుదల దయచేస్తాడు. ఈ రోజు నువ్వు సమస్యలో వెళ్తున్నావేమో, బాధలో వెళ్తున్నావేమో, నీ జీవితంలో ఏం చేయాలంటే యెహోవాను ఆశ్రయించండి. ప్రతి దినము దేవా, నేను వెళ్తున్న ప్రయాణంలో, నేను వెళ్తున్న ఉద్యోగంలో, నేను వెళ్తున్న ఈ కార్యక్రమాన్నింటిలో నాకు మేలు చేయపడమని దేవునికి ప్రార్థన చేసుకుంటే కానీ మన జీవితం గడవదు. ఎందుకంటే మన పిల్లలు బయటికి వెళ్ళి వచ్చే వరకు కూడా మనకి మన చేతులు గుంపులో ఉండవు. ఎప్పుడు ఏ సమస్య ఏ విధంగా వస్తుందో తెలియని పరిస్థితులు. కానీ దేవుడు అంటాడు కదా, నీ చిన్న ప్రార్థన, నీ ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. ఈ రోజు నీ బిడ్డలు ఇంకా బాగున్నారు, ఇంకా స్కూల్కి వెళ్తారని నువ్వు చేసే ప్రార్థన బట్టే, ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ మేలు జరుగుతుంది. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ 7వ నెల 2వ తారీఖున యేసు ప్రభు నీకే నేర్పిస్తున్నాడంటే, నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదు. ఈ రోజు ఎవరికైతే మేలులు లేవో, ఆశీర్వాదాలు లేవో, కష్టాలతో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అయితే వినండి, దేవుడు మనందరి జీవితంలో మేలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ మేలు జరగాలంటే నీ ద్వారా ఒక గొప్ప కార్యం జరగాలి. అది ఎలాగంటే, ఇప్పుడు వరకు మనుషులు ఆశ్రయించారు, బంధువులు ఆశ్రయించారు, కష్టాల్లో ఆదుకునే వారు ఎవరు లేదని బాధపడ్డారు. కానీ దేవుడి సన్నిధికి వచ్చి మోకాళ్ళతో దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏ మేలు కొదువా చేయిస్తాడు. దేవుడు ఏ మేలు చేయక మానడు ప్రియులరా. దేవుణ్ణి అడిగిన ప్రతిదీ కూడా దేవుడు చేస్తాడు. ఈ రోజున అడిగితే కానీ అమ్మ కూడా భోజనం పెట్టదు. ఈ రోజు నువ్వు అడగకపోయిన దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయిస్తే, నువ్వు దేవుని ఆశ్రయించబడితే దేవునికి ఏది కావాలో, ఉదయానికి ఏం కావాలో, రాత్రికి మధ్యాహ్నానికి ఏం కావాలో అన్నిటి దయచేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు. దేవుడు శిష్యులు కూడా అదే చెప్పాడు కదా, నన్ను వెంబడించండి అన్నాడు. వాటి మీద ఏవైతే వృద్ధి కలిగి ఉన్నారో ఆ వృత్తులు విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నేను గొప్ప మార్గంలో తీసుకెళ్తానండి. అలాగే చెబితే ఆ శిష్యులందరూ కూడా దేవుని వెంబడించారు. ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే చిన్న ప్రార్థన చేద్దామా? ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషుల్ని ఆశ్రయిస్తే ఏ మేలు జరగదు. యెహోవాను ఆశ్రయిస్తే మేలులు జరుగుతాయి, దీవెనలు కలుగుతాయి, శోధనలన్నీ పోతాయి, దుఃఖములన్నీ పోతాయి. ఈ రోజు నీ పరిస్థితి మార్చబడుతుంది. ఈ రోజు నీ కుటుంబము ఎంతగా ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. ఈ రోజు నీ ప్రార్థన ద్వారా నీ జీవితంలో అద్భుతమైన కార్యం ఇంటి లోపలనే జరుగును కాక. ఈ రోజున నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతున్నాయి. ఈ చిన్న దైవ శాఖలు పలుకుబడిన కొన్ని మాటలు ఎంతవరకు నీకు అర్థమైందో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, యెహోవాను ఆశ్రయించుడి అంటున్నాడు. దావీదు భక్తుడు తన జీవితంలో శోధనలో యేసు ప్రభుని ఆశ్రయించాడు, ఇబ్బందుల్లో దేవుని ఆశ్రయించాడు, లోటుల్లో దేవుని ఆశ్రయించాడు. ఈరోజు నువ్వు కూడా కట్టుకట్టి చీకటి సమస్యలో వెళ్తున్నావేమో, కఠినమైన బాధలో వెళ్తున్నావేమో, దేవుణ్ణి ఆశ్రయిద్దామా? దేవుడు నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నిత్య సుఖములు కలదు అంటున్నాడు. ఈ రోజున నిత్యమైన సుఖాలు మనకి జీవితంలో ఉండాలంటే, దేవుడు మేలులు మనం పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ప్రార్థన చేసుకుందామా? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుణ్ణి అడుగుదాం. మా ప్రియమైన పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు. మా జీవితంలో తండ్రి అనేకమైన గొప్ప మేలులు ఆశీర్వాదాలు చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎంతగానో ప్రభా దావీదు భక్తుడు తన జీవితంలో
పొందుకున్న సమస్యలు ఏ విధంగా నీకు మొరపెట్టాడో ప్రభా, అలాగే తండ్రి ఇక్కడ వచ్చిన ప్రియ బిడ్డల జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ప్రభా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వెళ్తున్నారేమో, భార్యకి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో, భర్తకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో, అలాగే బిడ్డలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా, కుటుంబంలో అందరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా. అయ్యా, నిన్ను ఆధారపడుతున్నారు తండ్రి, నువ్వు గొప్ప కార్యాలు చేయను తండ్రి. ఈ రోజున మా జీవితంలో ప్రభా ఎంతగానో నువ్వు మేలులు ఆశీర్వాదాలు చేసే దేవుడు కాబట్టి ప్రభా, నీ మేలు కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభా, నీ మేలు కొరకు కనిపెడుతున్నారు తండ్రి. నువ్వు గొప్ప కార్యాలు చేసి నడిపించండి తండ్రి. ఇంతవరకు నీ మాటలు విన్నాం ప్రభా, విన్నా ఈ కొద్ది మాటల ద్వారా అయినా ప్రభా మా హృదయంలో ప్రభా జరుగుతున్న సమస్యలు, ఎంతగానో ప్రమాదములు ప్రభా చూసి ప్రభా నీ మీద ఆధారపడే మనస్సును నాకు మా అందరికి దయచేసి నడిపించండి. విన్న మాటలు వ్యర్థంగా పోల్కుండా ప్రభా హృదయం అనే పలక మీద రాసుకుంటూ ప్రభా నీ రాకడ వచ్చే వరకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నన్ను, మా సంఘ బిడ్డల్ని, అలాగనే ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా, ఇక్కడ చిన్న పిల్లలను, యవన బిడ్డలను, సంఘ బిడ్డలు అందరినీ ప్రభా దీవించి నీ మహిమలో మమ్మల్ని అందరినీ వాడుకోమంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో విన్న ఈ కొద్ది మాటలు బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని చిత్తమైతే మరొకసారి మేము వస్తాం. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థించండి. మీరు ఎంతగా